నమస్తే అందరికీ. ఇప్పుడు కర్మయోగం. స్వామి వివేకానంద, మనం చేసే మేలు మనకే కానీ లోకానికి కాదు. కర్తవ్యనిష్ట ఆధ్యాత్మిక పురోగతిలో మనకెలా తోడ్పడుతుందో అనే విషయాన్ని విచారించడానికి ముందు మరొక దృక్పథం నుండి కర్మానికి భారతీయులమైన మేము గ్రహించే అర్థం సూక్ష్మంగా తెలుపుతాను. ప్రతి మతానికి తత్వ విచారం, పురాణాలు, క్రతు కలాపాలు అనే 3 భాగాలుంటాయి. తత్వ విచారమే నిస్సంశయంగా ప్రతి మతం యొక్క సారాంశం. మహాపురుష చరిత్రలలోని ఐతిహాసాల చేతను, అద్భుత విషయాలను గురించిన గాథల చేతను, కథల చేతను పురాణాలు తత్వాన్ని సోదాహరణంగా విశదీకరిస్తాయి. క్రతు కలాపాలు దానికి సర్వజనాగ్రహ్యమైన రూపాన్ని ఇస్తాయి. అంటే తత్వశాస్త్రం యొక్క మూర్తీభవించిన రూపమే క్రతు కలాపాలు, తత్వశాస్త్ర స్థూల రూపమే క్రతు కలాపాలు. ఈ క్రతువులే కర్మ. ప్రతి మతంలోనూ అది అవసరమై ఉన్నది. ఎందుకంటే విశేషమైన ఆధ్యాత్మిక అభివృద్ధి పొందనిదే గ్రహింప వీలు కాని పారమార్థిక విషయాలను మనలో అనేక మంది తెలుసుకోలేరు. సమస్తం తమకు బోధపడుతుందని మానవులు అనుకోవడం తేలికే కానీ అనుభవానికి వచ్చేసరికి ఆధ్యాత్మిక విషయాలను గ్రహించడం ఎంతో కష్టమని తెలుస్తుంది. సంకేతాలు మనకు చాలా తోడ్పడతాయి. సంకేతాల ద్వారా తత్వాన్ని బోధించే విధానాన్ని మానుకోలేము. అతి ప్రాచీన కాలం నుండి సంకేతాలు అన్ని మతాలలోనూ వినియోగింపబడుచుండేవి. ఒక విధంగా చూస్తే సంజ్ఞల ద్వారానే మనం ఆలోచించగలం. అసలు శబ్దాలు భావాల సంజ్ఞలే. పక్షాంతరంలో జగత్తులోని ప్రతిదీ సంజ్ఞ అనే భావింపనగును. జగత్తంతా ఒక సంజ్ఞ. ఈ సంజ్ఞకు అంటే సింబల్ మరుగున ఉండే తత్వం భగవంతుడు. ఈ విధమైన సంజ్ఞాశాస్త్రం కేవలం మానవ కల్పితం కాదు. ఫలానా మతానికి చెందిన కొంతమంది జనులు ఒకచోట చేరి కొన్ని సంజ్ఞలను ఊహించి వాటిని తమ మనస్సుల నుండి వెలువరిస్తున్నారని భావింపకూడదు. ఈ పారమార్థిక సంజ్ఞలకు ఒక సహజాభివృద్ధి ఉంది. లేకపోతే దాదాపుగా ప్రతి వ్యక్తి మనస్సులోనూ కొన్ని సంజ్ఞలు ప్రత్యేకంగా కొన్ని భావాలకే స్ఫురణను కలిగించడానికి కారణం ఏమిటి? శిలువ. ఈ చిహ్నం మొట్టమొదట క్రైస్తవ మతం నుండి ఉద్భవించిందని మీలో అనేక మంది భావించవచ్చును. కానీ నిజానికి ఇది క్రైస్తవ మతానికి పూర్వం, మోసెస్ పుట్టడానికి ముందు, వేదాలకు ముందు, మానవులను గురించిన విషయాలకు ప్రమాణ గ్రంథాలు ఏర్పడడానికి పూర్వమే ఉండేది. ఎజ్టెక్, ఫానిషియను జాతులలో ఈ చిహ్నాన్ని చూడవచ్చును. ప్రతి జాతిలోనూ శిలువ అనే ఈ చిహ్నం ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే శిలువ వేయబడిన మానవుని ప్రతిమ కూడా ప్రతి జాతి వారికి పరిచితమైనదిగానే కనిపిస్తుంది. వృత్తం లోకమంతటా వ్యాప్తిగాంచిన ఒక మహాసంజ్ఞ. అన్ని సంజ్ఞల కంటే అధిక విశ్వవ్యాప్తి ఉన్న సంజ్ఞ స్వస్తిక. బౌద్ధులు దీని లోకమంతటా వ్యాపింపచేశారనే నానుడి ఒకప్పుడు ఉండేది. కానీ బౌద్ధ మతానికి అనేక యుగాలకు ముందే ఇది వివిధ జాతుల వాడుకలో ఉండేదని తెలియవస్తుంది. ప్రాచీన బాబిలోనులోను, ఈజిప్టులోను ఇది కానవస్తుంది. దీనివలన తెలియదేమిటి? ఈ సంజ్ఞలన్నీ కేవలం ఆచారాన్ని అనుసరించి ఏర్పడినవి కావు. వీటికి ఏదో ఒక కారణం ఉండాలి. మనిషి మనస్సుకు ఈ సంజ్ఞలకు సహజ సంబంధం ఉండాలి. భాష ఎప్పుడూ ఒక ఒడంబిక ద్వారా ఏర్పడదు. ఈ భావాలను ఈ మాటతో తెలుపుదామని ప్రజలు తమలో తామే ఒడంబిక చేసుకోలేదు. భావానికి సరిపడే శబ్దానికి సరిపడే భావం లేకుండడం ఎన్నడూ లేదు. భావాలకు మాటలకు అవినాభావ సంబంధం సహజం. ఇలా భావాన్ని తెలిపే సంజ్ఞలు శబ్దరూపంలో కానీ వర్ణరూపంలో కానీ ఉండవచ్చును. చెవిటివారు, మూగవారు శబ్దేతరాలైన సంజ్ఞలతో ఆలోచించాలి. మనస్సులోని ప్రతి భావానికి జతపడే రూపం ఉంది. సంస్కృత వేదాంతంలో ఇవే నామరూపాలని చెప్పబడుతున్నాయి. ఏర్పాటు చేత ముందుగా అనుకొని భాషను సృష్టించడం ఎంత అసాధ్యమో సంజ్ఞాశాస్త్రాన్ని సృష్టించడం కూడా అంతే అసాధ్యం. కర్మకలాపంలోని సంకేతాలలో మానవుల పారమార్థిక ఆశయాలు ప్రకటితాలవుతున్నాయి. కర్మకలాపాలు, దేవాలయాలు మొదలైన ఉపకరణాలు నిష్ప్రయోజనాలని చాలా తేలికగా చెబుతుంటారు. ఆధునిక కాలంలో ప్రతి శిశువు ఎలా చెబుతున్నాడు?
కానీ దేవాలయంలో దేవుని అర్చించేవారు అలా అర్చించని వారికంటే అనేక విషయాల్లో మెరుగ్గా ఉన్నారనటం జనం సులభంగా గుర్తించగల సంగతే. కాబట్టి కొన్ని ఆలయాలకు, క్రతుకలాపాలకు, ఇతర బాహ్య విధులకు కొన్ని మత ధర్మాలతో ఉన్న సంబంధం చేత ఆయా మత ధర్మాలను అవలంబించే వారికి ఆ రూపాలు వేటికి సంఖ్యలై ఉన్నాయో ఆ ఆశయాలను స్ఫురింపజేస్తాయి. కాబట్టి క్రతుకలాపాలను, సంజ్ఞలను పూర్తిగా ఉపేక్షించడం వివేకం అనిపించుకోదు. వీటిని గురించిన వివేచన, అనుష్ఠానం కూడా కర్మయోగంలో భాగమే. కర్మశాస్త్రానికి రూపాంతరాలు అనేకం ఉన్నాయి. శబ్దార్థాల అన్యోన్య సంబంధ పరిశీలనాన్ని, శబ్దశక్తితో ఏం సాధించగలమో పరిశీలించడము దీనిలో ఒకటి. ప్రతి మతము శబ్దశక్తిని అంగీకరిస్తుంది. కొన్ని మతాలలో శబ్దం నుంచే సృష్టి సమస్తము ఉత్పన్నమైనదని చెప్పబడి ఉంది. భగవత్ సంకల్ప బాహ్య రూపమే శబ్దం. ముందుగా తాను అనుకున్న విధంగా, సంకల్పించిన విధంగా భగవంతుడు సృష్టించాడు. శబ్దం నుండి సృష్టి వెలువడింది. మన ఐహిక జీవిత వేగపు ఒత్తిడిలో నాడీ మండలం గ్రహణ శక్తిని కోల్పోయి మొద్దుబారుతోంది. వయస్సు భయపడిందంటే అధికంగా ఈ లోకంలో ఆటుపోట్లకు గురై ఉన్నాము అని. అంటే మరింత స్తబ్దత మనల్ని ఆవరించి ఉంటుంది. మన చుట్టూ నిత్యము జరిగే ప్రక్రియలపై కూడా శ్రద్ధ పెట్టము. అయినా మానవ స్వభావం ఒక్కొక్కప్పుడు తన ఔన్నత్యాన్ని ప్రకటింప చూస్తుంది. అప్పుడు ఈ సామాన్య జీవిత సంఘటనలను చూసి అబ్బురపడి వాటి తత్వాన్ని గ్రహించడానికి ప్రేరితులమవుతాము. అలా అబ్బురపడటమే జ్ఞానార్జనకు తొలిమెట్టు. మతంలో, వేదాంతంలో శబ్దానికి ఉన్న అధిక ప్రాముఖ్యాన్ని అలా ఉంచి మానవ జీవిత నాటక రంగంలో శబ్ద సంజ్ఞలు ప్రధాన పాత్ర నిర్వహిస్తుండడాన్ని గుర్తించవచ్చు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని నేను తాకటం లేదు. నా మాటల వల్ల పుట్టే వాయు స్పందనాలు మీ చెవులలో ప్రవేశించి నాడులను స్పృశించి మీ మనస్సులలో ప్రతిస్పందనను కలగజేస్తున్నాయి. దీనిని మీరు నిరోధించలేరు. ఇంతకంటే ఆశ్చర్యకరమైనది ఏమిటంటే ఒక వ్యక్తి మరొక్కరిని మూర్ఖుడా అనగానే అతడు లేచి నిలబడి పిడికిలి బిగించి తనను తిట్టిన వాడి ముక్కు మీద గుద్దుతున్నాడు. శబ్దశక్తి ఎలాంటిదో చూడండి. అతి దీనురాలైన ఒక స్త్రీ విలపిస్తోంది. మరొకరామె ఆమెను సమీపించి ఊరటగా కొన్ని శాంతి వచనాలు పలుకుతుంది. కురింగిపోయిన ఆ దీనురాలు ఊరడిల్లి దుఃఖ విరహితయై నవ్వుతుంది. శబ్ద ప్రభావం ఎలాంటిదో చూడండి. వేదాంతంలో శబ్దం శక్తిమంతమే. సామాన్య జీవితంలోనూ అది శక్తిమంతమే. ఎలాంటి ఆలోచన, విమర్శన లేకుండానే రేయింబవళ్ళు ఈ శబ్దశక్తిని మనం వినియోగిస్తున్నాం. శబ్దశక్తి ప్రభావాన్ని గ్రహించడం, దానిని వినియోగించడం కూడా కర్మయోగాంశమే. ఇతరులకు సహాయపడటము, పరహితమనర్చడం లోకం పట్ల మన ధర్మం. మనమెందుకు లోకహితం జరపాలి? పైకి లోకానికి తోడ్పడుతున్నట్లు కనిపిస్తుంది కానీ నిజంగా అది మనం చేసుకునే సహాయమే అవుతుంది. పరోపకారం చేయడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. అదే మన ముఖ్యోద్దేశంగా ఉండాలి. మనం బాగా ఆలోచించి చూస్తే మన సహాయావశ్యకత ప్రపంచానికి లేదు. నీ చేత నా చేత ఉపకారం పొందడానికి ఈ లోకం సృష్టింపబడలేదు. ఒక క్రైస్తవ ధర్మోపదేశంలో ఇలా చదివాను. సుందరమైన ఈ ప్రపంచమంతా చాలా మంచిది. ఎందుకంటే పరోపకారం చేయడానికి మనకి ఇది సమయాన్ని, అవకాశాలను కల్పిస్తున్నది. పైకి చూడడానికి చక్కని ఆశయమే కానీ లోకానికి మన సహాయం కావలసి ఉన్నదనడం దైవ దూషణం కాదా? ప్రపంచం దుఃఖభూయిష్టం అనడం కాదనలేం. అందువల్ల పరులకు ఉపకారం చేయడమే మనం చేయగల ఘనకార్యం. అయినా పరులకు ఉపకారం అనర్చడం అంటే కేవలం మనం ఉపకారం చేసుకోవడం అని కాలక్రమంలో గ్రహిస్తాము. నా చిన్నతనంలో నా వద్ద కొన్ని తెల్లని ఎలుకలుండేవి. చిన్న చక్రాలున్న ఒక చిన్న పెట్టెలో వాటిని ఉంచేవాడిని. ఎలుకలు ఆ చక్రాలను దాటడానికి ప్రయత్నించినప్పుడల్లా చక్రాలు గిరగిర తిరుగుతుండడం చేత అవి యథాస్థానంలోనే ఉండేవి. లోక విషయము, లోకానికి మనం ఉపకారం చేసే విషయము కూడా ఇలాంటిది. జరిగే ఉపకారమంతా మనకు నైతిక శిక్షణ లభించడమే. ఈ ప్రపంచం మంచిది కాదు, చెడ్డది కాదు. ప్రతి వ్యక్తి తనకు తానే ఒక లోకాన్ని నిర్మించుకుంటాడు. గ్రుడ్డివాడు ప్రపంచాన్ని గురించి భావించడానికి ప్రయత్నిస్తే అది గట్టిదిగానో, మెత్తదిగానో, వెచ్చనిదిగానో, చల్లనిదిగానో భావిస్తాడు కదా. సర్వసాధారణంగా యువకులు ఆశాపూరితులుగాను, వృద్ధులు నిరాశాజనితులుగాను ఉంటారు. యువకులకు జీవితం ముందు ఉన్నది, వృద్ధులు తమ కాలం దాటిపోయిందని మొరపెట్టుకుంటారు. తీర్చుకోలేని అనేక కోరికల వలన వారి మనస్సులో సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఏమైనా వీరిద్దరూ అవివేకులే. మన మనోస్థితిని బట్టి, మన దృక్పథాన్ని బట్టి జీవితం మంచిదిగా కానీ చెడ్డదిగా కానీ కనిపిస్తుంది.
స్వతసిద్ధంగా అది వీటిలో ఏది కాదు. అగ్ని స్వతసిద్ధంగా మంచిది కానీ చెడ్డది కానీ కాదు. శీతాకాలంలో మనం చలి కాచుకుంటున్నప్పుడు నిప్పు ఎంత బాగుంది అనుకుంటాం. నిప్పునే మన చేతులు కాలినప్పుడు నిప్పుచే మన చేతులు కాలినప్పుడు దాన్ని తిడతాము. అయినా దాని పరంగా అది మంచిదే కాదు, చెడ్డది కాదు. మనకు కలిగే ఉపయోగాన్ని అనుసరించి మంచిది చెడ్డది అనే తలంపులు కలుగుతాయి. ప్రపంచ విషయం కూడా ఇలాంటిదే. ప్రపంచం పరిపూర్ణమే. ఇక్కడ పరిపూర్ణం అంటే తన ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఇది సమర్థమై ఉండడమే. మన ప్రమేయమేమీ లేకుండానే ప్రపంచ వ్యవహారం సాగుతుందని మనమంతా దృఢంగా నమ్మవచ్చును. ప్రపంచానికి సహాయపడటానికి అమందానందులంగానో అత్యంత దుఃఖభరితులంగానో తాపత్రయపడనవసరం లేదు. అయినా మనం లోకానికి హితం చెయ్యాలి, లోకోపకారం చెయ్యడం మన భాగ్యమే. జ్ఞానం సదా ఉంటే మనలోని పరోపకార ఇచ్చేయే మహోన్నత ప్రేరక శక్తి అవుతుంది. ఏదో పై మెట్టెక్కి కూర్చున్నవాడై 4 పైసలను చేతపుచ్చుకొని ఏమోయ్ పేదవాడా ఇదిగో అనవద్దు. అతడికి దానమిచ్చి నువ్వు మేలు పొందడానికి అతడొక ఉన్నందుకు అతడి పట్ల కృతజ్ఞుడవై ఉండు. ధన్యత దాతకే కాని దానం పుచ్చుకున్న వాడికి కాదు. నీ ఔదార్యాన్ని, నీ దయాస్వభావాన్ని లోకంలో అమర్పరిచి దాని మూలంగా నువ్వు పవిత్రుడవై పరిపూర్ణుడవుటకు నీకు అవకాశం లభించిందని కృతజ్ఞుడవు. సత్కార్యాలన్నీ మనసు పునీతులుగాను పరిపూర్ణులుగాను చేస్తాయి. మన శక్తినంతా వినియోగించినా మనం చేయగలిగింది ఎంత? ఒక ఆసుపత్రిని కట్టిస్తాం, కొన్ని బాటలు వేయిస్తాం, ఒక ధర్మశాలను నిర్మిస్తాం. ధర్మకార్యానికి చందా రూపంలో లోకుల నుండి 20-30 లక్షల రూపాయలు పోగు చేయగలం. ఒక 10 లక్షలతో ఆసుపత్రిని ఒకదాన్ని కట్టించవచ్చును. 10 లక్షలతో నాట్య ప్రదర్శనలు, మద్యపాన పార్టీలు జరపవచ్చును. మిగిలిన 10 లక్షల్లో సగం ప్రభుత్వ ఉద్యోగాలు హరిస్తారు, సగం పేదలకు చేరుతుంది. మంచిదే. ఇవన్నీ ఎంతమాత్రం ఒకే ఒక్క జుమ్ మారుతం మీరు కట్టించిన భవనాలను క్షణంలో నేలమట్టం చేయవచ్చును. అప్పుడు మనమేం చేయగలం? ఒక అగ్నిపర్వతం పగిలి మనం నిర్మించిన బాటలను, ఆసుపత్రులను, నగరాలను, భవనాలను నాశనం చేస్తుంది. కాబట్టి మనం లోకోపకారమునే ఈ మూర్ఖ ప్రలాపాన్ని విరమిద్దాం. లోకం నీ సాయం కోసం నా సహాయం నిమిత్తం పడిగాపులు పడి ఉండలేదు. అయినా ఎప్పుడు కార్య నిమగ్నమై సత్కార్యాలనే చేస్తుండాలి. ఎందుకంటే దానివల్ల మేలు మనకే. పరిపూర్ణం అవ్వడానికి ఇదొక్కటే మనకు మార్గం. మనం సాయం చేసిన ఏ యాచకుడు మనకేనాడు ఒక గవ్వ కూడా రుణపడని వాడు కాడు. అతడికే మనం సమస్తం రుణపడినాం. ఎందుకంటే అతడు దానం ఇచ్చే అవకాశాన్ని మనకు కల్పించాడు. లోకోపకారం చేశామని కానీ, చేయగలమని కానీ, ఏదో కొంతమందికి మనం సహాయం చేశామని కానీ అనుకోవడం పూర్తిగా తప్పు. అది మూర్ఖాలోచన దుఃఖహేతువు. మనం ఎవరికో సహాయం చేశామని అతడు మన పట్ల కృతజ్ఞత చూపాలని ఆశిస్తాం. అతడు అలా చేయకపోతే బాధపడతాం. మన కార్యాలకు మనమెందుకు ప్రతిఫలం ఆశించాలి? నీ సహాయం పొందిన వాని పట్ల కృతజ్ఞుడవై ఉండు. అతడిని దేవుడుగా భావించు. సోదర మానవ సహాయ రూపంలో భగవదారాధన అవకాశం పొందడం మహాభాగ్యం కాదా? మనం నిజంగా నిస్సంగలమై ఉంటే ఈ ఆశా వైఫల్య వ్యధలు లేక సంతోషంతో సత్కార్యాలు నిర్వర్తించగలం. నిస్సంగ బుద్ధితో ఆచరించే కర్మ వలన ఎన్నటికీ దుఃఖం కలగదు, దుఃఖస్థితి కలగదు. లోకం తన సుఖదుఖాలతో నిరంతరం సాగిపోతూనే ఉంటుంది. ఒకప్పుడు బీదవాడు ఒకడు ఉండేవాడు. అతడికి కొంత డబ్బు కావాల్సి వచ్చింది. ఒక భూతాన్ని వశపరుచుకుంటే డబ్బు తెమ్మని కానీ, మనం ఇష్టం వచ్చిన పనులు చేయమని కానీ దాన్ని ఆజ్ఞాపించవచ్చునని ఉన్నాడు. అందుచేత భూతాన్ని వశపరుచుకోవాలనే ఆతృతతో భూతాన్ని తనకు వశపరచగల వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నాడు. చివరకు మహాశక్తి సంపన్నుడైన ఒక ఋషిని కలుసుకొని తనకు సాయం చేయమని ప్రార్థించాడు. భూతం నీకెందుకు అని ఆ ఋషి అడిగాడు. దానికి ఆ వ్యక్తి, నా పనులు చేసి పెట్టడానికి నాకు ఒక భూతం కావాలి. ఆ భూతాన్ని సంపాదించే విధానాన్ని తెలపండి స్వామి, నాకు ఆ భూతం అత్యవసరం అన్నాడు. అందుకు ఋషి, నీ ప్రశాంతతను చెడగొట్టుకోకో, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అన్నాడు తిరిగి అతడు ఋషి వద్దకెళ్ళి విలపిస్తూ ఇలా ప్రార్థించాడు. నాకు భూతాన్ని ప్రసాదించండి స్వామి, నాకు సహాయపడడానికి ఒక భూతం కావాలి. చిట్ట చివరకు విసిగు పుట్టి ఋషి ఇలా అన్నాడు, ఇదిగో మంత్రం, దీనిని జపించు, భూతమే నీ వద్దకు వస్తుంది, ఏ పని చెప్పినా చేస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండు, భూతాలు మహాభయంకరమైనవి, వాటికి సదా పని కల్పించాలి, లేకపోతే అవి నీ ప్రాణాలు తీస్తాయి. పేదవాడు అందుకు ఇలా అన్నాడు, స్వామి అదెంత పని, యావజ్జీవం దానికి నేను పని ఇవ్వగలను. తర్వాత అతడు ఒక అరణ్యానికి వెళ్ళి చాలాసేపు ఆ మంత్రాన్ని జపించగానే ఒక భూతం ప్రత్యక్షమే ఇలా అంది, నేనో భూతాన్ని, నీ మంత్రం నన్ను వశపరుచుకుంది, కానీ నువ్వు నిరంతరం నాకు పని కల్పించాలి. సుమా, నాకు నువ్వు పని ఇవ్వని మరుక్షణం నిన్ను చంపేస్తాను.
అప్పుడు తనకొక మహాభవనాన్ని నిర్మించమన్నాడు. అయిపోయింది, నిర్మించాను చూసుకో అందా భూతం. వెంటనే అతడు నాకు డబ్బు తీసుకురా అన్నాడు. ఇదిగో నువ్వు కోరిన డబ్బు అంది భూతం. ఈ అరణ్యానికి నరికి ఒక నగరాన్ని నిర్మించివు. ఆ మాట పూర్తి కాకుండానే ఇదిగో పూర్తయింది, ఇంకేదైనా చేసి పెట్టాలా అని కాస్త గట్టిగా అడిగింది భూతం. అతడికి భయం పట్టుకుంది. దీనికి చెప్పడానికి ఏ పని లేదే, ఏం చెప్పినా క్షణంలో చేసి పారవేస్తుందే అనుకున్నాడు. నాకేమైనా పని చెప్పు, లేకపోతే నిన్ను మింగేస్తాను అని గద్దించింది భూతం. పాపం అతడు ఆ భూతానికి ఏ పని చూపలేకపోయాడు. భయభ్రాంతుడయ్యాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఋషికాల మీద పడ్డాడు. స్వామి, నా ప్రాణాలు కాపాడండి అని మొరపెట్టుకున్నాడు. సంగతి ఏమిటని ఋషి అడగగా వ్యక్తి ఇలా చెప్పాడు. భూతానికి ఇవ్వడానికి నా వద్ద ఏ పని లేదు. ఏ పని చెప్పినా క్షణంలో చేసి వేస్తుంది. పని చూపకపోతే నన్ను మింగేస్తానని బెదిరిస్తుంది. అప్పుడే భూతం అక్కడికి వచ్చి నిన్నిప్పుడే మింగేస్తాను అని గద్దించింది. అతడు గడా వనకసాగాడు. తనను కాపాడమని ఋషిని ప్రార్థించాడు. ఆయన ఒక్క క్షణం ఏదో యోచించి ఇలా అన్నాడు. నువ్వు ఈ అపాయం నుండి బయటపడే దారి కనుక్కుంటాను. వంకర తోక కలిగిన ఆ కుక్కను చూశావా? కత్తితో ఆ తోకను కోసి దాని వంకరను సరిచేయమని ఆ భూతానికి ఇవ్వు. వెంటనే అతడు ఆ కుక్క తోకను ఖండించి భూతానికి ఇచ్చి ఋషి చెప్పినట్లు దాని వంకరను సరిచేయమన్నాడు. భూతం ఆత్రంతో దానిని తీసుకొని జాగ్రత్తగా సరిచేసింది. కానీ పట్టు వదిలినంతనే అది తిరిగి ముడుచుకొని పోయింది. భూతం దానిని తిరిగి కష్టపడి సరిచేసింది. కానీ చెయ్యి వదలగానే తోక యథాప్రకారం ముడుచుకుపోయింది. రోజుల తరబడి భూతం అదేవిధంగా చేస్తూనే ఉంది. ఫలితం మాత్రం శూన్యం. చివరికి అది విసిగిపోయి తనలో ఇలా అనుకుంది. ఇంతవరకు నా జన్మలో ఇలాంటి బాధపడలేదు. ఆరితేరిన ముసలి భూతాన్ని అయి ఉండి ఎన్నడూ ఇన్ని తిప్పలు పడలేదు. ఇలా ఆలోచించి ఆ భూతం అతడితో నమ్రతతో ఇలా అంది. అయ్యా, నీతో నేను ఒక ఒడంబిక చేసుకుంటాను. నన్ను వదిలిపెట్టు. ఇప్పటిదాకా నేను నీకు ఇచ్చినవన్నీ నువ్వే ఉంచుకో. నీ జోలికి ఇక నేను రాను. దానికి అతడు సంతోషంగా అంగీకరించాడు. ఈ ప్రపంచం వక్రతలో కుక్కతోక వంటిది. వేల కొద్ది సంవత్సరాల నుండి దీనిని సరిదిద్దడానికి అనేక మంది విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ వారి పట్టు సడలగానే ఇది యథాప్రకారం వక్రమైపోతుంది. అలా కాక ఇది ఎలా ఉంటుంది? నిష్కామకంగా ఎలా కర్మను ఆచరించాలో మానవుడు మొదట తెలుసుకోవాలి. తెలుసుకుంటే దురభమాని కాబోడు. లోకం కుక్కతోక వంటిదని ఎన్నటికీ తిన్నబడదని గ్రహిస్తే మనం మూర్ఖాభినివేశ గ్రస్తులం కాకుండా ఉంటాం. మూర్ఖాభినివేశమే లేకుంటే లోకం ఇప్పుడు పురోగమించిన దానికంటే ఎక్కువగా పురోగమించి ఉండేది. దురభిమానం మానవుల పురోభివృద్ధికి తోడ్పడుతుందని భావించడం పెద్ద పొరపాటు. పురోభివృద్ధికి పోకపోవడమే కాక దానివల్ల ద్వేషం, క్రోధం బయలుదేరి జనులలో సానుభూతి లోపించి కలహారు ఏర్పడి తిరోగమనం కలుగుతుంది. మనం ఏ పని చేసినా మన వద్ద ఏమున్నా అదే లోకంలో శ్రేష్టమైనదని, మనం చెయ్యని పనికి మన వద్ద లేని వస్తువుకు విలువ లేదని తలుస్తాం. కాబట్టి దురభిమానం పొందే ప్రవృత్తి మీలో ఎప్పుడు కనిపించినా కుక్కతోక వంకర దృష్టాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచాన్ని గురించి మీరు బాధపడ అవసరం లేదు. మీ నిద్రను పాడు చేసుకోనక్కరలేదు. మీరు లేకపోయినా అది సాగుతూనే ఉంటుంది. దురభిమాన రహితులైనప్పుడే మీరు బాగా పనిచేయగలరు. సమచిత్తత, ప్రశాంతత, వివేకం, ఆర్ద్రభావం, మహాసానుభూతి, ప్రేమగల వ్యక్తే లోకాభ్యుదయ కర్మను నిర్వర్తించి తాను అభ్యున్నతి బడయగలడు. దురభిమాని మూర్ఖుడు. అతనికి పరుల పట్ల సానుభూతి ఉండదు. లోకాన్ని అతడెన్నడూ సరిచేయలేడు. తాను పునీతుడు కాలేడు, పరిపూర్ణుడు కాలేడు. నేటి ఉపన్యాసంలో ముఖ్య అంశాలను సింహావలోకనం చేద్దాం. లోకం మనకేమీ రుణపడి లేదనేది, మనమే లోకానికి రుణపడి ఉన్నామనేది మొదటి విషయం. ఇసుమంత లోకహితం ఉనర్చడానికి అవకాశం కలగడం మన భాగ్యం. లోకోపకారం ఉనరించడం నిజానికి మనకు మనం ఉపకారం చేసుకోవడమే. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే లోకానికి ఒక భగవంతుడు ఉన్నాడనటం రెండవ విషయం. ప్రపంచం కొట్టుకొని పోతుందని నేను దానిని రక్షించాలని అనుకోవడం నిజం కాదు. భగవంతుడు సదా జగదంతరాత్ముడై ఉన్నాడు. అతడు అవినాశి, అప్రమత్తుడు, అనంత జాగరూకుడు. విశ్వమంతా నిద్రిస్తున్నప్పుడు అతడు నిద్రించడు. అతడు నిరంతరం కర్మ మునరిస్తూనే ఉన్నాడు. విశ్వంలోని సమస్త రూపాలు, పరిణామాలు అతడివే. 3. మనం ఎవరిని ద్వేషింపరాదనేది మూడవ విషయం. ప్రపంచం సదా మంచి చెడుల సమ్మిశ్రమే అయి ఉంటుంది.
దుర్బలుల పట్ల సానుభూతి చూపడం, దురాచారాన్ని కూడా ప్రేమించడం మన ధర్మం. ఈ లోకం ఒక గొప్ప నైతిక వ్యాయామశాల. ఈ ధార్మిక వ్యాయామశాలలో మనమందరం ప్రయత్నశీలురమై నిరంతర కృషి వలులమై ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. 4. దురభిమానం ప్రేమకు విరుద్ధం. కాబట్టి మనం ఎలాంటి దురభిమానులుగా కాకూడదనేది 4వ విషయం. పాపాన్ని ద్వేషిస్తానే కానీ పాపిని ద్వేషించను అనే దురభిమానుల జారుడు మాటలు మీరు వినే ఉంటారు. కానీ నిజానికి పాపానికి పాపికి వ్యత్యాసం ఏర్పరపగలిగిన వ్యక్తి మొహాన్ని చూడడానికి ఎంత దూరమైనా పోవడానికి నేను సిద్ధం. పై విధంగా చెప్పడం సులభం. గుని విభేదాన్ని చక్కగా గుర్తింపగలిగితే మనం పరిపూర్ణ మానవులమే కావచ్చు. కానీ అలా గుర్తించడం అంత తేలిక కాదు. అంతేగాక మనలో సంక్షోభం తగ్గితే, ప్రశాంతత ఎంత హెచ్చితే ప్రేమ కూడా అంత పెరుగుతుంది. మన పనులు అంత శ్రేష్టములుగా ఉంటాయి. ఇదండి. ఓకే, నెక్స్ట్ అహంకారాలయమే నివృత్తి ధర్మసారంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.